which city topped the list of cities with the best air quality in the Swachh Vayu Sarvekshan 2025? స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2025లో నాణ్యమైన గాలి కలిగిన నగరాల జాబితాలో ఏ నగరం అగ్రస్థానంలో నిలిచింది? ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? లక్నో, ఇండోర్, సూరత్ అండ్ వారణాసి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇండోర్. సో ఇండోర్ ఆల్రెడీ స్వచ్ఛ భారత్ మిషన్లో క్లీన్లియెస్ట్ సిటీగా దానికి చాలా ఇయర్స్ నుంచి ఫస్ట్ ప్లేస్ వస్తుంది. అది మాత్రమే కాకుండా ఇప్పుడు స్వచ్ఛ వాయు సర్వేక్షణలో కూడా ఇండోరే టాప్ ప్లేస్లో ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డ్స్, అసలు స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అంటే ఏంటో చూద్దాం. ఈ స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ని నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్లో భాగంగా, అంటే ఆ ఇనిషియేటివ్లో భాగంగా ఈ స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డ్స్ని తీసుకొచ్చారనమాట. ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మనకి అంటే 2020 ఆగస్టు 15 రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. అసలు ఏముంటుంది ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో అంటే, మన ఎయిర్ పొల్యూషన్ని రెడ్యూస్ చేస్తూ కొత్త మోడర్న్ అప్రోచెస్ని, ఇంకా కొత్త ఏమైనా ప్లాంటేషన్ మెథడ్స్ని తీసుకొచ్చి ఈ ఎయిర్ పొల్యూషన్ని ఎలా రెడ్యూస్ చేయాలి, ఎయిర్ క్వాలిటీని ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేదే ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనమాట. సో దీన్ని పిఎం మోడీ గారు 2020 ఆగస్టు 15 రోజు స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 100 సిటీస్ని సెలెక్ట్ చేసుకున్నారనమాట. 100 సిటీస్ని సెలెక్ట్ చేసుకొని మిషన్ మోడ్లో, అంటే ఫాస్ట్గా ఎవరైతే ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో ఉన్న పారామీటర్స్ని అచీవ్ చేస్తారో సో వాళ్ళకి ఈ స్వచ్ఛ వాయు సర్వేక్షణ అవార్డ్స్ ఇస్తారనమాట. అంటే టు బ్రీతబుల్ ఎయిర్, బెస్ట్ ఎయిర్ క్వాలిటీ ఏదైతే సిటీలో ఉంటుందో వాళ్ళకి అవార్డ్స్ ఇస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. అసలు దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనే ఇనిషియేటివ్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇండోర్కి మనకి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అసలు ఇండోర్కే ఎందుకు ఫస్ట్ ప్లేస్ వచ్చిందో చూద్దాం మనం. సో ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో ఈ స్వచ్ఛ వాయు సర్వేక్షణలో 3 కేటగిరీస్లో డివైడ్ చేస్తారనమాట సిటీస్ని. సో ఆ 3 కేటగిరీస్ ఏంటి? అబౌవ్ 10 lakh పాపులేషన్, 3 to 10 lakh పాపులేషన్ అండ్ బిలో 3 lakh పాపులేషన్ ఉన్న సిటీస్. వీటిని మిలియన్ ప్లస్ సిటీస్ అంటారు. అండ్ 3 to 10 lakh పాపులేషన్ సిటీస్ అండ్ బిలో 3 lakh పాపులేషన్ సిటీస్. సో ఈ 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. సో ఈ ఇయర్ 130 సిటీస్ని, 130 సిటీస్ని సెలెక్ట్ చేసుకున్నారనమాట. సో ఈ ఫస్ట్ కేటగిరీలో ఇండోర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి జబల్పూర్, థర్డ్ ప్లేస్ వచ్చేసి ఆగ్రా అండ్ సూరత్కి థర్డ్ ప్లేస్ వచ్చింది. సో ఇండోర్కి ఫస్ట్ ప్లేస్ రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే లాస్ట్ 1 yearలో అది 16 lakh ట్రీస్ని ప్లాంట్ చేసిందంట. సో ఈ 16 lakh ట్రీస్ని ప్లాంట్ చేసినందుకు వాళ్ళకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. అండ్ 16 lakh ట్రీస్ని ప్లాంట్ చేయడమే కాకుండా అక్కడ ఏదైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉందో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ని, సిఎన్జి వెహికల్స్ని యూజ్ చేస్తున్నారు. ఎందుకు అంటే పొల్యూషన్ని తగ్గించడం కోసం, ఎయిర్ పొల్యూషన్ తగ్గించడం కోసం. సో ఈ ఇనిషియేటివ్స్ తీసుకుంది, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసింది కాబట్టే ఇండోర్కి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అండ్ దీనికి 1.5 crore క్యాష్ రివార్డ్ ఇస్తారనమాట. ఈ స్వచ్ఛ వాయు సర్వేక్షణ అవార్డ్స్లో భాగంగా ఈ టాప్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి 1.5 crore క్యాష్ రివార్డ్ ఇస్తారు. సో ఇది దీనికి టాప్ 200/200 స్కోర్ అచీవ్ చేసింది ఇండోర్. సో సెకండ్ ప్లేస్లో ఏది ఉంది? జబల్పూర్ ఉంది. సో జబల్పూర్కి సెకండ్ ప్లేస్లో ఉంది. దీనికి 1 crore క్యాష్ రివార్డ్ ఇస్తారు. సో జబల్పూర్లో ఎందుకు జబల్పూర్ సెకండ్ ప్లేస్లో ఉండడానికి రీజన్ ఏంటి అంటే అదొక 11 megawatt వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ని ఇనిషియేట్ చేసింది. అంటే ఏదైతే వేస్ట్ ఉందో దాన్నంతా తీసుకొచ్చి దాని నుంచి ఎనర్జీని జనరేట్ చేసింది అనమాట. సో అట్లా కూడా ఎయిర్ పొల్యూషన్ని తగ్గిస్తుంది. సో అందుకే జబల్పూర్ సెకండ్ ప్లేస్లో ఉంది. దీని స్కోర్ ఎంత? 199 out of 200 ఈస్ జబల్పూర్ స్కోర్. థర్డ్ ప్లేస్లో ఆగ్రా అండ్ సూరత్ 2 ఉన్నాయి. సో ఆగ్రా, సూరత్ థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. వీటి స్కోర్ వచ్చేసి 196 out of 200. సో ఆగ్రా థర్డ్ ప్లేస్లో ఉండడానికి రీజన్ ఏంటి అంటే ఇది మియావాకీ ప్లాంటేషన్, ఒక జపనీస్ ప్లాంటేషన్ టెక్నిక్ని అడాప్ట్ చేసుకుంది. మియావాకీ ప్లాంటేషన్ అంటే ఏంటి అంటే తక్కువ డెన్సిటీలో ఎక్కువ ప్లాంట్స్ని పెడతారనమాట. అంటే సస్టైనబుల్ ప్లాంటేషన్ అంటారు దాన్ని. అంటే కొంచెం ఏరియాలోనే చాలా shrubsని, చాలా ప్లాంట్స్ని ప్లాంట్ చేస్తారు. ఓకే, దట్ ఈస్ మియావాకీ ప్లాంటేషన్. ఇది ఒక జపనీస్ టెక్నిక్. అండ్ సూరత్ థర్డ్ ప్లేస్లో రావడానికి రీజన్ ఏంటి అంటే
సూరత్ అక్కడ ఏవైతే ఈవీ పాలసీ ఉందో ఏవైతే ఈవీ ఇన్సెంటివ్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన ఇన్సెంటివ్స్ గవర్నమెంట్ ఏవైతే ప్రొవైడ్ చేస్తుందో వాటన్నిటిని బాగా యూటిలైజ్ చేసుకొని ఎలక్ట్రిక్ వెహికల్స్నే యూస్ చేస్తుందంట. సో దాని ద్వారా కూడా మనకి ఎయిర్ పొల్యూషన్ అనేది తగ్గుతుంది. సో ఆ విధంగా సూరత్ అనేది 3rd ప్లేస్లో ఉంది. ఆగ్రా అండ్ సూరత్ 3rd ప్లేస్లో ఉన్నాయి. సో వీళ్ళకి ఎంత క్యాష్ రివార్డ్ ఇస్తారు అంటే 25 లక్షల క్యాష్ రివార్డ్ ఇస్తారు. సో ఈ ఫస్ట్ కేటగిరీ అబౌట్ 10 lakh మిలియన్ ప్లస్ సిటీస్లో ఇండోర్ 1st ప్లేస్, జబల్పూర్ 2nd ప్లేస్, ఆగ్రా అండ్ సూరత్ 3rd ప్లేస్లో ఉన్నాయి. మరి హైదరాబాద్ ఏ ప్లేస్లో ఉంది అంటే హైదరాబాద్ 22nd ప్లేస్లో ఉందంట. అండ్ చెన్నై వచ్చేసి లాస్ట్ ప్లేస్లో ఉంది, 41st ప్లేస్లో ఉంది చెన్నై. సో చెన్నై లాస్ట్ ప్లేస్లో ఉన్న ఈ స్వచ్ఛ వాయు సర్వేక్షణ అవార్డ్స్లో చెన్నై లాస్ట్ ప్లేస్లో ఉన్నా కూడా పార్టిక్యులేట్ మ్యాటర్ 10 ఈ PM10 అచీవ్ చేయడంలో మాత్రం చెన్నైయే 1st ప్లేస్లో ఉంది. సో చెన్నైలో ఉన్న PM10 స్టాండర్డ్స్ ఏంటి అంటే 58 మైక్రోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. సో పార్టిక్యులేట్ మ్యాటర్లో మాత్రం ఈ చెన్నై టాప్ ప్లేస్లో ఉంది. కానీ స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అంటే పర్ఫెక్ట్ ప్యూర్ ఎయిర్ క్వాలిటీలో మాత్రం చెన్నై లాస్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు 2nd కేటగిరీ చూద్దాం. 2nd కేటగిరీ ఏంటి? 3 to 10 lakh పాపులేషన్. సో 2nd కేటగిరీలో మనకి ఫస్ట్ ఏదొచ్చింది అంటే అమరావతి. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమరావతి కాదు, ఇది మహారాష్ట్రలో ఉన్న అమరావతి. సో అమరావతి ఈ 2nd కేటగిరీ దాంట్లో 1st ప్లేస్లో ఉందన్నమాట. దీనికి కూడా 200 out of 200 స్కోర్ వచ్చింది. అండ్ 3rd కేటగిరీ ఏంటి? లెస్ దాన్ 3 lakh పాపులేషన్. సో ఈ లెస్ దాన్ 3 lakh పాపులేషన్లో మధ్యప్రదేశ్లో ఉన్న దేవాస్. సో ఈ మధ్యప్రదేశ్లో ఉన్న దేవాస్ సిటీ ఏదైతే ఉందో అది కేటగిరీ 3లో 1st ప్లేస్లో ఉంది. సో ఇది ఎంత? దీని ర్యాంకింగ్ ఏంటి, స్కోర్ ఏంటి అంటే 193 of 200 స్కోర్ ఈ దేవాస్ సిటీకి వచ్చింది. సో కేటగిరీ 3లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 75 lakhs క్యాష్ రివార్డ్ ఇస్తారు. అండ్ కేటగిరీ 2లో 75 lakhs, కేటగిరీ 3కి వచ్చేసి 37.50 lakh క్యాష్ రివార్డ్ ఇస్తారు. సో ఇవన్నీ ఎవరికి ఇస్తారు అంటే ఈ స్వచ్ఛ వాయు సర్వేక్షణ అవార్డ్స్లో ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, మేయర్స్, మున్సిపల్ కార్పొరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ క్యాష్ రివార్డ్ని అందజేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్వచ్ఛ వాయు సర్వేక్షణ అవార్డ్. సో గవర్నమెంట్ ఇంకో కొత్త ఇనిషియేటివ్ కూడా తీసుకుంది. ఏంటి అంటే సేవా పర్వ్. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అవుతుంది? 17th సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 వరకు అయ్యే ఈ సేవా పర్వ్లో భాగంగా 75 కోట్ల ట్రీస్ని ప్లాంట్ చేయాలి అని ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. హర్ పేడ్ ఏక్ మాకే నామ్ అంటే ఒక్కో చెట్టు మన మదర్ పేరు మీద ఒక్కొక్క చెట్టు ప్లాంట్ చేద్దాము అని. సో సేవా పర్వ్. సో సేవా పర్వ్లో భాగంగా మన గవర్నమెంట్ అక్రాస్ ద కంట్రీ 75 crore ప్లాంట్స్ని ప్లాంట్ చేద్దాం అనుకుంది, 75 crore ట్రీస్ని ప్లాంట్ చేద్దాం అనుకుంది. సో ఇలా కూడా మనం ఎయిర్ క్వాలిటీని బాగా ఇంప్రూవ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్వచ్ఛ వాయు సర్వేక్షణ్. సో స్వచ్ఛ వాయు సర్వేక్షణలో ఫస్ట్ వచ్చింది ఇండోర్, 2nd జబల్పూర్, అండ్ 3rd వచ్చేసి మనం చూసాం ఆగ్రా అండ్ సూరత్. అండ్ వారణాసికి వచ్చేసి 11th ప్లేస్లో ఉందన్నమాట. సో ఇవన్నీ స్వచ్ఛ వాయు సర్వేక్షణలో భాగంగా మనం తెలుసుకున్నాం. సో ఈ స్వచ్ఛ వాయు సర్వేక్షణ అసలు ఏ పారామీటర్స్ని బేస్ చేసుకుని ఈ అవార్డ్స్ ఇస్తుంది అంటే దాంట్లో కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. బయోమాస్ అండ్ సాలిడ్ వేస్ట్ రిడక్షన్, మన ఇండస్ట్రియల్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా తగ్గిస్తున్నాము, మన రోడ్ మీద ఉండే డస్ట్ అది ఎట్లా కంట్రోల్ చేస్తున్నాము, అండ్ మన వెహికులర్ ఎమిషన్స్, PM10 పార్టికులేట్ మ్యాటర్ 10ని ఎట్లా రెడ్యూస్ చేస్తున్నాము. సో ఇట్లా కొన్ని పారామీటర్స్ని సెట్ చేసింది అనమాట. సో ఎవరైతే ఈ అన్ని పారామీటర్స్ని అచీవ్ చేస్తారో, అన్ని పారామీటర్స్కి దగ్గరగా వెళ్తారో వాళ్ళకి ఈ స్వచ్ఛ వాయు సర్వేక్షణ అవార్డ్స్ అనేవి ఇస్తారు.